అయితే నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు మా పార్టీ నాయకులు మహిళా నాయకుల్ని మీరు కించపరిచినప్పుడు, వాళ్ళని వ్యక్తిత్వ హననాలు చేసినప్పుడు, అప్పుడు మీకు మహిళా గౌరవం అనేది గుర్తురాలేదా? అప్పుడు టీడీపీ మహిళా కమిషన్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నిద్రపోతాయా? అప్పుడు బయటకు వచ్చి మాట్లాడరా? లేకపోతే మహిళా గౌరవం అనేది ఓన్లీ టీడీపీలో ఉన్న మహిళలకి మాత్రమే వర్తిస్తుందా? వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలకి మహిళా గౌరవం వర్తించదా అని మీరు అనుకుంటున్నారా? దీనిపై నిజంగా మీరు స్పందించాలి అనిత గారు. డెఫినెట్ గా మీరు మాట్లాడాలి. ఎందుకంటే టీడీపీ నాయకురాలిపై వ్యాఖ్య వస్తే అది మహిళలకు అవమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలపై వ్యాఖ్యలు వస్తే అది రాజకీయం కదా. ఇదే కదా మీరు ఫాలో అయ్యే ఫార్ములా. టీడీపీ మహిళ అయితే గౌరవం, వైఎస్ఆర్సీపీ మహిళ అయితే అవమానం, టీడీపీ మహిళ అయితే దండం పెట్టాలి, వైఎస్ఆర్సీపీ మహిళలపై రాళ్లేయాలి. టీడీపీలో ఉండే మహిళలందరూ దేవతలు, వైఎస్ఆర్సీపీ మహిళలందరూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ మన వాళ్ళని కించపరుస్తూ ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా మాట్లాడేయాలి. ఇదేగా మీరు మీ టీంకి ఇచ్చేటువంటి ట్రైనింగ్. మీ యొక్క పచ్చ మీడియాలో కావచ్చు, మీ యొక్క ఐటీడీపీలో కావచ్చు, మీ సోషల్ మీడియా ఛానల్స్లో కావచ్చు, ఇలాగే కదా మీరు ఆపరేట్ చేస్తున్నారు మొత్తం. అసలు పాలన గురించి మాట్లాడకుండా హామీల